అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని 7వ దినము, నిర్గమాకాండము 7వ అధ్యాయము. ఈ అధ్యాయములో దేవుని పని చేయుటకు మోషే వెనుకాడుచున్నప్పుడు తన వైపు త్రిప్పుకొనుటకు దేవుడు 2 అద్భుతములు చేసి చూపించాడు. దీనిని బట్టి ఫరో హృదయము కఠినమైనది. ఫరో హృదయము కఠినమగుటకు కారణములు: తాను రాజుననే గర్వమును బట్టి, వారి యొద్దనున్న మంత్రగాండ్రు కూడా అద్భుతము చేయుట, అసహ్యత పుట్టుటను బట్టి, నీరు రక్తముగా మారుటను బట్టి ఆ ఏరు కొంపు కొట్టినది. ఫరో చేసిన తప్పును బట్టి తన ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ఫరోకి నిజముగా ప్రజల మీద ప్రేమ ఉంటే తను పడుచున్న కష్టములు చూచి తన మనసు మార్చుకునేవాడు, కానీ మారలేదు. కారణం తనకున్న గర్వబలము అటువంటిది. వివరణ: 1. అవసరమైన అన్న. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. తమ్ముని విషయంలో అన్నయ్య అయిన అహరోను సహాయం చేస్తున్నాడు. అహరోను మాటలు మోషే వినుట విధేయత అయ్యున్నది. దేవుని మాట వినుట గొప్ప విధేయత. గనుకనే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో మాట వినుట శ్రేష్టము అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన మీతో చెప్పినది చేయుడి అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనములో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. రాకడకు సిద్ధపడుచున్న వారు విధేయతను నేర్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, అప్పుడే క్రొత్తగా వచ్చిన వారంటే ఇష్టము. ఎందుకనగా అన్ని విషయములలో శ్రద్ధ కలిగి ఉంటారు. పాతవారు అలాగుండరు. పూర్వం నుండి ఉన్నవారు కొత్తగా వచ్చేవారిని ఆదరించాలి. అంతేకాని పెత్తనం చేయకూడదు, బాధ పెట్టకూడదు. ఒక విధముగా చెప్పాలంటే అన్నలు పెండ్లి కుమార్తె సంఘము, తమ్ముళ్ళు కొత్తగా వచ్చేవారై ఉన్నారు. మొదటివారు కడపటివారు అవుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు. పనిని బట్టి, పరిస్థితిని బట్టి అన్నదమ్ములుగా మారవచ్చు. అన్న మాట్లాడుటకు, కర్ర పనిచేయుటకు ఉపయోగపడుతున్నారు. అన్న అయిన అహరోను దేవుని వాక్యమునకు సాదృశ్యం. మాటను నెరవేర్చేది పరిశుద్ధాత్మ తండ్రి. అహరోను సహాయం బట్టి మోషే 2 అద్భుతములు ఫరో ఎదుట ధైర్యముగా చేసెను. 2 కర్రను పాముగా మార్చుట. నిర్గమాకాండము 4వ అధ్యాయం 2వ వచనము, 7వ అధ్యాయం 10వ వచనము. పామును చూడగానే ఎవరికైనా భయమే. పాము అనేది సాతానుకు సాదృశ్యం. ఆ రోజులలో పాముగా మారే కర్రనిచ్చాడు. ఈ రోజులలో ప్రేమగా మారిన కర్ర సిలువనిచ్చాడు. భయపెట్టి మార్చాలనేది ఆ కాలపు ఉద్దేశం. ప్రేమ చూపి మార్చాలనేది ఈ కాలపు ఉద్దేశం. మోషే చేతిలో పాముగా మారే కర్ర ఉన్నది. మన చేతిలో ప్రేమగా మారిన కర్ర ఉన్నది. పాట 72వ పాట 87వ చరణం. నరులకు ఇంత ధన్యత తెచ్చిన దేవుని నమ్మరు ఈ జనులు అనే చరణం. దేవుని శక్తిని బట్టి మోషే అహరోనులు అద్భుతములు చేయగా ఐగుప్తు మంత్రగాలు కూడా చేయగలిగిరి. దీనిని బట్టి చూస్తే దేవుడు ఏ పని చేయనో సాతాను కూడా దానినే చేసి నమ్మించుటకు ఇమిటేట్ చేయును. ఏది దైవశక్తి, ఏది సాతాను శక్తి అని ఎలా గుర్తించగలము? ఉదాహరణ మత్తయి 7:16లో ఈ వాక్యం బట్టి వారి క్రియలే తీర్పు తీరుస్తాయి. వారి ఫలమును బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. వారితో పాటు పాలిభాగస్తులై ఉండకూడదు. ఎవరి బోధనైనా వినండి, దానిలో మంచిని గ్రహించండి. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవాలంటే వారి క్రియలే పరిస్థితిని తెలియజేస్తాయి. అపవాది తన శక్తిని బట్టి కర్రలను పాముగా మార్చినను మోషే కర్ర ఆ పాములన్నిటినీ మృంగివేసినది. ఇదే ఇక్కడ జరిగిన అంతిమ విజయం. నీటిని రక్తముగా మార్చుట. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20-21 వచనాలు. రక్తం అనేది అసహ్యతను పుట్టిస్తుంది. మోషే కర్ర నీటిని రక్తముగా మార్చినది. ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. రక్తముగా మారుట వలన ఎవరికి ఉపయోగం లేదు. ద్రాక్షారసముగా మారుట వలన అందరికీ మేలు కలిగినది. అలాగే మోషే 2 అద్భుతములు చేసినట్లు
మనం కూడా 2 పనులు చేయాలి. 1 వాక్యము ప్రకటించాలి, 2 శాపగ్రస్తమైన జీవితమును అనుభవించే వారిని మధురమైన జీవితమునకు మార్చాలి. ప్రేమను వినిపించి ప్రేమను సాధనముతో అనేకులను ప్రభు తట్టు తిప్పగలిగే ధన్యత చేరిన వారందరికీ క్రీస్తు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.